కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారు. ఆయన కూడా విచారణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసు ఎలా ఉంటుంది సార్? ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకు సార్? అసలు కేటీఆర్ ఈ రాష్ట్రానికి మొబిలిటీ వ్యాలీ తీసుకురావాలని ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మొబిలిటీ వ్యాలీ రాకుండా చేసిండు. ఈ రాష్ట్రం పొట్ట మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. ఒక చరిత్రాత్మకమైన అవకాశం పోయింది. ఏమండి, అందాల పోటీలకు 30, 40, 50 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టచ్చు. రైట్, పతంగుల ఫెస్టివల్ పెట్టచ్చు సంక్రాంతి అప్పుడు డబ్బులు పెట్టి 10-15 కోట్లు పెట్టి. కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టి మొబిలిటీ వ్యాలీని సృష్టిద్దామని బజ్ క్రియేట్ చేస్తే తప్పెట్టవుతుంది. అంటే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఎవరు కాదన్నారు, కానీ ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విదేశీ కంపెనీలకు ఆయన డబ్బులు చెల్లించారు. ఎలాంటి పర్మిషన్ జీవో ప్రకారం పోయిందండి. జీవో ప్రకారం పోయింది, అగ్రిమెంట్ ఉంది. అదేవిధంగా విదేశీ కంపెనీ అంటే ఏమన్నా డబ్బులు ఎత్తుకపోయిన కంపెనీయా? వాళ్ళు ఫార్ములా ఈ రేసు తెలంగాణలో పెట్టిండ్రు. ఇంకో 2వ రేసు పెట్టాల్సి ఉండే. వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డిని అడిగినరు. ఇతను మూర్ఖంగా వ్యవహరించి అగ్రిమెంట్ను రద్దు చేసి ఏకపక్షంగా ఇప్పుడు వాళ్ళు పారిపోతే మళ్ళీ ఎన్నడొస్తారు? వాళ్ళు వస్తారా? వాళ్ళు బెంగళూరు పోయినరు, వాళ్ళు గుజరాత్ పోతారు, ఇంకో దగ్గరికి పోతారు. మరి తెలంగాణ నోట్ల మట్టి కొట్టినట్టు కాదా? 700 వేలాది కోట్లు వచ్చేది. ఇలా చైనా ఎలక్ట్రిక్ కార్స్ బైడు, లేకపోతే రకరకాల కార్స్ వస్తున్నాయి, ఇంకా రకరకాల ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. చైనా అయింది, రేపు తెలంగాణ నుంచి మేడ్ ఇన్ తెలంగాణ వచ్చే బ్రాండ్తో వచ్చేవి. ఆ అద్భుతమైన అవకాశం పోయింది. రియల్ ఎస్టేట్ చెడగొడుతుంది హైడ్రా పేరు మీద. రైట్, మూసీ నది అని చెప్పేసి ఎవరిని రానియకుండా చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఫార్ములా అని చెప్పేసి మొబిలిటీ వ్యాలీ రాకుండా చేస్తుంది. ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి నీకు? సో ఎంత ఉట్టిదండి. నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిన. నన్నేమో నువ్వు ఇంకా బానిసత్వం నుంచి బయటికి రా అని అంటాడు. అసలు బానిస ఎవరు? నువ్వు బానిస, అధికారానికి బానిసమైన. మిమ్మల్ని రమ్మంటున్నాడు బానిసత్వం? నన్ను రమ్మంటున్నాడు ఆయన బానిసత్వం. ఢిల్లీకి బానిస చేస్తున్నది ఎవరు? ఇలా కేబినెట్ మినిస్టర్లకు శాఖలు కేటాయించలేని బానిస రేవంత్ రెడ్డి. ఎక్కడికి రమ్మంటారు సార్? కాంగ్రెస్ పార్టీకి రమ్మంటాడు. అప్పుడు మీకు కేబినెట్ పోస్ట్ ఇస్తాం. మరి టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్గా రమ్మన్నాడు. మళ్ళీ నా గురించి ఇంద్రుడు చంద్రుడు ఆకాశం. సార్ ఒకసారి ఐపీఎస్ ఆఫీసర్గా మీరు సర్వీస్ ఉండగానే రిటైర్మెంట్ చేసి రాజకీయాలకు వచ్చేసి అది బాగుందా సార్? పొలిటికల్ లైఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు క్యాబినెట్ పదవి తీసుకుంటే ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేస్తారు. నాకు కేసీఆర్ గారితో ట్రావెల్ చేయాలి, కేటీఆర్ గారితో ట్రావెల్ చేయాలని ఉంది. అందుకే నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేసిన ట్రాక్ రికార్డు కేసీఆర్ కేటీఆర్ గారికి ఉంది. సో అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీని అప్పట్లో అందరూ కొంతమంది స్వార్థపరులు, జప్పు జిలానీ గారు వీళ్ళందరూ పార్టీని వాడుకొని బాగా లబ్ధి పొంది మళ్ళీ వేరే పార్టీకి పోయినా కూడా నేను ఈ పార్టీ యొక్క డ్రీము, ఈ పార్టీ యొక్క విజను, ఈ పార్టీ యొక్క ట్రాక్ రికార్డ్ చూసి, ఈ పార్టీ వల్ల బహుజన వర్గాలకు జరిగే లాభాన్ని చూసి నేను అగర్డిగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. కవిత లిక్కర్ కేసులో తీహార్ జైలుకు వెళ్ళడం, 5.5 నెలలు జైల్లో ఉండడాన్ని ఎట్లా వస్తారు సార్? బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, తర్వాత మీ తప్పండి. ఆమెను జైలుకు పంపించడం తప్పు. అది ఒక పైసా రికవర్ చేయకుండా కేవలం ఊహాగానాల మీదనే ఆమెను 5 నెలలు జైల్లో పెట్టడం, ఆమెను కానీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఒక్క పైసా రికవర్ కాలేదు. ఒక్క పైసా రికవర్ కాకుండా కేవలం కో అక్యూజ్డ్ వాంగ్మూలాల మీద, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద కో అక్యూజ్డ్ అండ్ కాలింగ్ దమ్ యాజ్ అప్రూవర్స్ స్టేట్మెంట్ మీద ఒక వ్యక్తిని జైల్లో 5 నెలలు 6 నెలలు పెట్టడం, వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయించడం, ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కవిత ఒక సంక్షోభం అయితే సృష్టించారు. నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా కవిత ఒక సమస్య కావడం, దీన్ని ఎట్లా చూస్తారు? నాకైతే అది సమస్యగా అనిపిస్తలేదు. పార్టీ అద్భుతంగా నడుస్తూ ఉన్నది. అంటే ఆమె కేసీఆర్ కూతురుగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా కూడా పనిచేశారు. నిన్న మొన్న రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ఆమె కూడా ఒక 10-15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు. కేసీఆర్ను దేవుడు అనుకుంటూ ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి. ఈ కామెంట్ కొంత పార్టీలో డ్యామేజ్ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. మా పార్టీకి ఇది 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అండి. సో ఈ పార్టీకి ఇప్పుడు అది సమస్య అయినట్టు అంటారా? నాకైతే పార్టీలో అదొక ఇష్యూలా కనిపిస్తలేదు. పార్టీ అద్భుతంగా ముందరికి పోతుంది. పార్టీ అలా రేపు అధికారం, తెలంగాణ ప్రజలు పార్టీని కోరుకుంటున్నారు. ఎంత తొందర కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి వర్గం కూడా, ఆదిలాబాద్లో గిరిజన బిడ్డలు అయితేనేమి,
ఆదివాసీలు అయితేనేమి, లేకపోతే నిరుద్యోగులు అయితేనేమి, మరి ముఖ్యంగా రైతులు అయితేనేమి, లేకపోతే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా, మహిళలు, వీళ్ళందరూ కూడా మళ్ళీ మా కేసీఆరే కావాలని గుండె నిండా కోరుకుంటున్నారు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు.